సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 14,000 కోట్లు ఎగబెట్టిందని హరీష్ రావు తెలిపారు. పంటల బీమాకి బడ్జెట్లో రూపాయి ఇవ్వలేదన్నారు. సిద్దిపేటలో 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు. అకాల వర్షాలతో వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి. సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షలు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ళ వానబడి తీవ్రంగా ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా తెస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు. చాలామందికి 5 గుంటలో 10 గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతు బంధు ఆపేసినారు. ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి, కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు? ఇది ఎక్కడి పద్ధతి?